హస్తమా లేకుంటే కారా? డౌట్ ఏమన్నా ఉందా? హస్తం గెలబోతుంది, గెలిచి చూపిపోతుంది. గెలుపు మాది, మున్సిపాలిటీ మాది, చైర్మన్ మావాడు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఝాన్సీ రెడ్డి వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ పోరును మినిట్ టు మినిట్ అందరూ వాచ్ చేస్తున్నారు. అది చూడాల్సిందే. ఎందుకంటే దయాకర్ రావు గారు అంత ఈజీ కాదు, మీ అందరికీ తెలుసు. సో ఈజీ కాదని నేనేమి ఈజీ ఫైట్ ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే మాకు కౌన్సిలర్స్ ఇప్పుడు 16 మంది కూడా వెరీ రిలయబుల్ పీపుల్ అండ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆల్సో. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ప్రతి నిత్యం కూడా ఇక్కడ లోకల్లో ఉన్న వ్యక్తులు. ఇప్పుడు శ్రీయా ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళ మామగారు శంకర్ గారు అనే ఇక్కడ 12th వార్డులో ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు. సో శంకర్ కాలనీ అని కూడా అంటారు ఇక్కడ. సో అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు బిజినెస్ల కోసం హైదరాబాద్ వెళ్ళారే తప్పితే ఇక్కడికి ఎప్పుడు వాళ్ళ రూట్స్ అనేది ఇక్కడే ఉన్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్క వార్డు, మేము 16 వార్డులకి 16 వార్డుల మెంబర్లు కూడా ఇక్కడుండి సేవలు చేసుకునే వాళ్ళే. సో అది ఒక పెచ్చు. ఇంకోటి ఏంటంటే గత 10 ఏళ్ళ ప్రభుత్వం వాళ్ళకి కట్టబెట్టినా కానీ 16 వార్డుల మెంబర్లు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ 99.9% కూడా వాళ్ళ బీఆర్ఎస్ క్యాండిడేట్లు గెలిచారు. సో మరి అది 10 ఏళ్ల నుంచి కూడా వాళ్ళకి ఇచ్చితే కొన్ని చోట్ల ఇంకా సేమ్ ప్రాబ్లం, అంటే డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, లేదా మన పైపుల్లో వచ్చే నీళ్లు కానీ ఇదే ప్రాబ్లం. ముఖ్యంగా ఈ కాలనీలు అంటే ఈ 12th వార్డుని గురించి మాట్లాడుకోవాలి అని అంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు, దయాకర్ గారు ఒక కాంట్రాక్టర్. ఇప్పుడు ఎవరికైతే ఇచ్చినామో ఈ కాంట్రాక్ట్ వర్క్ ఆయన చాలా దగ్గర వ్యక్తి, బంధువులు కూడా. దానివల్ల ఇక్కడ ఆపేయటం జరిగింది. ఎందుకంటే ఆ వర్క్ కనుక ఫినిష్ అయితే మా కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వస్తుందనో, మా ఎమ్మెల్యే గారికి క్రెడిట్ వస్తుందనో ఆపటం మాత్రం జరిగింది. సో ఇది నిన్న పొంగులేటి గారు కూడా చెప్పడం జరిగింది సభలో, చేస్తారా చేయండి, లేకపోతే మిమ్మల్ని తప్పించి వేరే వాళ్ళని పెడతామని. ఇది తప్పకుండా పెట్టి చూపిస్తారు. సో ఇది మ్యాటర్ ఆఫ్ ఈ కోడ్ అయిపోయిన తర్వాత ఆ డిసిషన్ మాత్రం మినిస్టర్ లెవెల్లో తీసుకొని తప్పకుండా ఇంకో కాంట్రాక్టర్ తీసుకొచ్చి చేపించడం అనేది తప్పకుండా తొందరలోనే అవుతుంది.